అవకాశం ఉంది. మరొకసారి పంజాబ్ టీం చాలా బ్యాటింగ్ ఉంది కాబట్టి సయ్యా ప్రశాంత్ వనగా కూడా వచ్చాడు కాబట్టి మనం చూద్దాం ఏం జరుగుతుందో. చార్య కూడా మంచి పైన కొట్టాడు. దాని తర్వాత నేను ఒకవేళ వెళ్తే ఆప్షన్ పైన కూడా స్కోర్ చేస్తాడు. మంచి రేంజ్ ఉన్నాయి. తన షార్ట్స్ ఆల్ ఆఫ్ ద గ్రౌండ్ ఆడగలుగుతాడు. విత్ ఇస్తే మాత్రం ఆ కవర్స్ పైన చాలా బ్యూటిఫుల్ గా సిక్సెస్ స్కోర్ చేస్తాడు. బ్యాటర్ టు బాల్ ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ వన్ సైడ్ అనుకుంటే పొరపాటు. ఎందుకంటే పంజాబ్ టీం దగ్గర ఫైర్ పవర్ ఉంది. యూత్ చూడండి, ఆహా ఏమన్నా చోట నించొని బ్యూటిఫుల్ గా ఆడాడు ఆ షాట్. 6 ఆల్రెడీ ఇన్నింగ్స్ లో ఒక 4 కూడా లేదు, 3 6లు ఉన్నాయి. ఇద్దరు అన్క్యాప్డ్ ఓపెనర్ చెలరైపోతున్నారు. ఇది ప్రెషర్ అంటే కొంచెం దూరం పోయేది. రైతు మంది వైట్ బాల్ కూడా ఎక్స్ట్రా ఈజీ ఉంటుంది బౌలర్స్ కి. కరెక్ట్ యాక్యురేట్ గా వేయాల్సి వస్తుంది. కొంచెం లెన్స్ లైన్ మిస్ అయితే టాటా బై 6 అయిపోతుంది. సిమ్రన్ సింగ్ బాల్ ఏం చేస్తాడు ఈ సంవత్సరం అంటే 162 సైకిల్ సరిపోదు, 260 ఆడాలి ఈరోజు. బాల్ ఫర్ బౌండరీ 3 పర్లేదు. మనకి 2 చేస్తే అప్పుడు క్లియర్ ఉంటుంది. 433 అంటారు, అది 3 బాల్లే. చాలా కష్టమైన ఆపర్చునిటీ. 2 పరుగులు వస్తాయి. డ్రాప్ చేశారు పంజాబ్ టీం క్యాచెస్. ఫీల్డ్ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఫీల్డర్ క్యాచెస్. అఖిల్ నజీర్ ఉన్నాడు పాయింట్ లో. ఫాస్ట్ బౌలర్, బెస్ట్ ఫిక్సర్. మామూలుగా పాయింట్ లో ఉంటారు. అండ్ అఖిల్ నజీర్ డిఫికల్ట్ ఛాన్స్. దూరం చాపడే చెప్పాలి, ఒక రకంగా అందుకోవాలి ఇలాంటి క్యాచెస్. చాలా వేగంగా వచ్చింది, ఎఫర్ట్ బాగుంది. అఖిల్ ఢిల్లీ క్యాపిటల్ క్వార్టర్స్ లో ఇద్దరు బౌలర్స్ కీ అవుతారు. ఎంగీడియో కూడా ఫుల్లీ పోతాడు. మండే నుంచి కాలేజ్కి వెళ్తాను. దింపుతావుగా, నడుచుకుంటూ వెళ్ళండి. నువ్వే దింపాలి. ఎందుకు డాడీ? నాకు నిన్నే తెలిసింది డాడీ. 24 దాకా ఉన్నాను కాలేజు. ఈ 24 కాదు, మే 24. మేము శ్రావ్య చెప్పింది మరి. మిగతా కాలేజీలకి అందరికీ ఇచ్చేసారంట హాలిడేస్ మోస్ట్లీ. నిన్న వచ్చారంట వాళ్ళు, వస్తే పంపించేశారంట. మరి అక్కడ ఎంత ఉంది?